హాయ్ ఫ్రెండ్స్, మిస్టరీ ఆఫ్ ద 1979 వెల్ ఇన్సిడెంట్. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? భూగోళం మీదనే హిందూ మహాసముద్రంలో జరిగిన అతి భారీ పేలుడది. సాధారణ ప్రజలకు తెలియకపోయినా కానీ భౌతిక శాస్త్రవేత్తలకు, ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్షం గురించి నిరంతరం అధ్యయనం చేసే పరిశోధకులకు, నింగిలో జరిగే ప్రతి చర్యను అనుసరించే ఉత్సాహవంతులకు ఈ సంఘటన గురించి తెలిసే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం రోజులు 1945 ఆగస్టు 6 నాడు హిరోషిమా పైన, ఆగస్టు 9 నాడు నాగసాకి పైన 2 అణుబాంబులు వేశారు. ఇళ్ళు, వాకిళ్ళు, దుకాణాలు, మనుషులు, జంతువులు, చెట్లు అన్నీ మాడి మసైపోయాయి. ఆకాశంలో అకస్మాత్తుగా మెరిసిన మెరుపు ఎక్కడిదో, భరించనల్లవి కాని ఆ వెలుగు ఏంటో, ఉన్నట్టుండి వాతావరణంలో భరించలేని ఉష్ణోగ్రత ఎలా పెరిగిందో అని ఆలోచన కూడా మొదలయ్యే లోపు అంతా జరిగిపోయింది. జపాన్ నెత్తిన అమెరికా వేసిన అణుబాంబుల విధ్వంసం ప్రపంచాన్ని కూడా గడగడలాడించింది. మానవాళి తన కాళ్లను తానే నరుక్కుందని, తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. విజ్ఞాన శాస్త్రం వినాశానికేనా అని ముక్కున వేలేసుకున్నారు. తర్వాత అనేక దేశాలు అణ్వాయుధ దేశాలుగా అవతరించాయి. కాకుంటే అవి అణు పరీక్షలు నిర్వహిస్తూ బలాబలాలు ప్రదర్శించుకున్నాయి తప్ప మరో దేశం మీద అణుబాంబులను వేయలేదు. ఆ మేరకు మనుషులు అదృష్టవంతులే కదా. అయితే 1979లో, అంటే 1946లో మొదటి, రెండవ అణుబాంబుల వినాశనం జరిగిన 34 ఏళ్ల తర్వాత మరోసారి ఆకాశంలో మెరుపు మెరిసింది. ఒకసారి కాదు, 2 సార్లు మెరిసింది. సరిగ్గా అణుబాంబు దాడి సమయంలో అప్పుడు జపాన్ ఆకాశంలో మెరిసినట్టే ఉందది. అయితే ఏ దేశము అణుదాడి చేయలేదు, ప్రయోగము నిర్వహించలేదు, అసలే ప్రాంతము దగ్ధం కాలేదు కూడా. మరి ఆ మెరుపు ఏంటన్నది శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది. 1979 సెప్టెంబర్ 22వ తేదీ నడి రాత్రి వేళ హిందూ మహాసముద్రంపై ఆకాశంలో కనిపించిన ఆ భయానక వెలుగు మేఘాల తాకిడికి ఏర్పడింది కానే కాదు. కొద్ది సెకన్ల కాలమే వినిపించి మాయమైన ఆ మెరుపు ద్వయం ఆ సమయానికి భూమిపైన చక్కర్లు కొడుతున్న అమెరికా వేళ 6911 అనే కృత్రిమ ఉపగ్రహం కంటపడింది. సదరు సమాచారం భూమికి చేరవేయబడింది. అమెరికా శాస్త్రవేత్తలు మొదటి మెరుపు చాలా ప్రకాశవంతంగా ఉంది కానీ కొద్దిసేపే ఉందన్నారు. రెండవ మెరుపు తక్కువ ప్రకాశాన్ని కలిగి ఉంది కానీ ఎక్కువసేపు కనిపించిందన్నారు. వైజ్ఞానిక పరిభాషలో ఈ దృగ్విషయాన్ని డబుల్ ఫ్లాష్ అంటారు. దీని అర్థం అక్కడ వాతావరణంలో అణ్వాయుధ విస్ఫోటనం జరిగిందని. మరైతే చేసిందెవరో తెలుసా అంటే తెలీదు. ఎందుకంటే 1963లో అంతర్జాతీయ అణుపరీక్షల నిషేధం ఒప్పందం జరిగింది. జలభూమి ఆకాశాల్లో ఎక్కడా అణుపరీక్షలు నిర్వహించకూడదని సదరు ఒప్పందం ఆంక్షలు విధించింది. వాటిని ఉల్లంఘించిన దేశంపై అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు, సహాయ నిరాకరణ, ఇతరత్ర నిషేధాలు విధించబడతాయని హెచ్చరించింది. మరి ఈ డబుల్ ఫ్లాష్కి కారణమైన దేశం ఏది? తామే చేశామని ఎవరూ చెప్పనేలేదు. ఆలోచించారు. సదరు ఉపగ్రహం అందించిన సంకేతాన్ని ఫ్లోరిడాలోని ప్యాట్రిక్ ఎయిర్ ఫోర్స్ బేస్లోని అధికారులు విశ్లేషించారు. అది అణు విస్ఫోటనం వల్లనే సాధ్యమని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఎవరూ చేయనప్పుడు ఏలియన్స్ చేసి ఉండాలని కొందరు వ్యాఖ్యానించారు. గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహకం అంటే యుఎఫ్ఓ భూగోళం పరిధిలో ప్రవేశించి ఏ కారణం చేతనో హిందూ మహాసముద్ర ఉపరితలం ఆకాశంలో పేలి కూలిపోయిందన్నారు. ఇందులో నిజమెంతో మీరు ఊహించే ప్రయత్నం చేయండి. ఇంతకీ అమెరికాకు చెందిన వేళ 6911 శాటిలైట్ రికార్డ్ చేసిన సమాచారం సంగతి గురించి కూడా ఆలోచించాలి. అమెరికా వేళ శ్రేణి ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణమే ఉంది. భూగోళం మీద ఏ దేశమైనా నిర్వహించే అణుపరీక్షల్ని అవి గుర్తిస్తాయి. అణుపరీక్షల నిషేధిత ఒప్పందాన్ని ఉల్లంఘించే దేశాలను కనిపెట్టి శిక్షించే ఉద్దేశంతో అణుపరీక్షల మూలంగా భూమి మీద ఏ దేశమూ నష్టపోకుండా ఉండాలనే భావంతో డేగ కన్నుతో గమనిస్తుంది అమెరికా. అణుపరీక్షల మూలంగా ఉత్పన్నమయ్యే రేడియేషన్ను సదరు ఉపగ్రహం సునిశ్చిత పరికరాలు పసిగట్టగలుగుతాయి. వాటిలో అమర్చిన ప్రోగ్రాం దాన్ని నిర్ధారించుకుంటుంది. నిజం, 1960ల నుంచి ఈనాటి వరకు 41 డబుల్ ఫ్లాష్లను వేళా శ్రేణి ఉపగ్రహాలు గుర్తించాయి. ఆ 41 డబుల్ ఫ్లాష్లు అణుపరీక్షల తాలూకువే అని నిర్ధారణ అయ్యింది కూడా. అటువంటిది 1979 సెప్టెంబర్ 22 నాటి హిందూ మహాసముద్రపు ఉపరితలపు తీవ్రమైన మెరుపులు అణుపరీక్షలవో అణుదాడివో కావని అనుకోలేం కదా అన్నారు ఆ సంకేతాల్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు. సరే అని శోధిస్తే సదరు పేలుడు జరిగిన ప్రాంతం 47 డిగ్రీల దక్షిణం, 40 డిగ్రీల తూర్పున హిందూ మహాసముద్రంలో ఉందని తెలిసింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రిట్జ్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఫ్రాన్స్కు చెందిన క్రోజెట్ ఐలాండ్లకు మధ్య ఉన్న హిందూ మహాసముద్ర భాగం అది. మరి ఆ 2 దేశాలు ఇందుకు బాధ్యత వహించాలా, వహిస్తాయా, గద్దించి అడగాలా అనే సంశయంలో ఉండగానే అమెరికా దృష్టి ఇజ్రాయెల్ మీద పడింది. ఇజ్రాయెల్ అణు నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టు అమెరికా దగ్గర కొంత సమాచారం ఉంది. ఆధారాల కోసం నిరీక్షిస్తుండగా ఈ సంఘటన జరగడం, ఇజ్రాయెల్ను గద్దించాలని అనుకోవడం కూడా జరిగాయి. ఈ 3 అనుమానిత దేశాలకు ఈ సంఘటనతో సంబంధం లేకుంటే ఇక గ్రహాంతర వాసుల్ని బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని కూడా అమెరికా శాస్త్రవేత్తలు ఆలోచనలో పడ్డారు. కాబట్టి పిల్లి మెడలో గంట కట్టడం ఎలా అనే సందేహంలో పడ్డారు ఇప్పుడు.
అమెరికా ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. వేళ 6911 ఉపగ్రహ సమాచార విశ్వసనీయతను మరోసారి పరిశీలించారు. అది అందించిన ఆప్టికల్ డేటాను కొట్టిపడేయలేకపోయారు. ఆ తర్వాత అమెరికా సముద్ర అంతర్భాగంలో అమర్చబడిన హైడ్రోఫోన్ వ్యవస్థ నుంచి కొన్ని సంకేతాలందాయి. సోసు మిల్ అరేస్గా పిలిచే ఈ వ్యవస్థ అదే రోజు రాత్రి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం లోపల నుంచి ఎగసిపడిన తరంగాలను రికార్డ్ చేసింది. యుఎస్ నావల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వీటిని విశ్లేషించింది. సదరు తరంగాల పౌనపుణ్యం, ఉత్పన్నపు తీరు విస్ఫోటనపు శక్తి తరంగాల్ని పోలి ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. అలాగే ఆస్ట్రేలియాలోని పరిశోధనాశాలలు 1979 అక్టోబర్, నవంబర్ నెలల్లో తమ దేశంలో వధించబడిన గొర్రెల థైరాయిడ్ గ్రంథుల్లో అయోడిన్ 131 మూలకం ఉన్నట్టు కనుగొన్నారు. ఇది రేడియో యాక్టివ్ ఐసోటోప్. పరమాణు విచ్ఛిత్తి జరిగినప్పుడే ఇది తయారవుతుంది. ఈ రేడియో ఐసోటోప్ అర్ధజీవిత కాలం కేవలం 8 రోజులు. కాబట్టి గొర్రెల్లో కనుగొనబడ్డ విషపూరిత ఆనవాళ్లు అత్యంత తాజావి అని ఖచ్చితంగా తెలుస్తోంది. కాబట్టి 1979 సెప్టెంబర్ 22 నాటి నడేరియాలో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పేలుడు మూలంగా ఉత్పన్నమైన రేడియో యాక్టివ్ పదార్థమే ఈ గొర్రెల్లో బయటపడిందని ఒక నిర్ణయానికి వచ్చారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరిగిన పేలుడులో పుట్టిన రేడియో యాక్టివ్ పదార్థాలు గాలి ద్వారా ప్రయాణించి ఆస్ట్రేలియా వరకు చేరుంటాయని ఊహించారు. పోర్టోరికోలోని ఎరిసిబో రేడియో టెలిస్కోప్ అబ్జర్వేటరీ సైతం భూమిపై పొరల్లోని ఐనోస్పియర్లో ఆనాటి ఉదయం కొంత గందరగోళాన్ని రికార్డ్ చేసింది. ఆ గందరగోళం జరిగిన దిక్కు కూడా దక్షిణాఫ్రికాకు చెందిన ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ వైపే చూపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, గతంలోనూ సోవియట్ యూనియన్ నిర్వహించిన హై ఈల్డ్ టెస్ట్ సమయంలో ఇటువంటి శక్తి తరంగాలు గుర్తించామని. కనుక 1979 సెప్టెంబర్ 22 నాటి ఈ పేలుడు దాని తాలూకు వెలుతురు తరంగాలు భూ ఉపరితల వాతావరణ పొరలను దాటుకుని మరీ పై వరకు వ్యాపించాయని, దాని తీవ్రత అంత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. మొత్తానికి హిందూ మహాసముద్ర దీవుల మధ్య సముద్ర భాగం నుంచి అమెరికా నౌకాదళం గుర్తించిన అట్లాంటిక్ మహాసముద్ర అల్లకల్లోలం ఆస్ట్రేలియా గొర్రెల శరీరంలోని రేడియో యాక్టివ్ పదార్థం, కరీబియన్ దీవి పోర్టోరికోలోని రేడియో టెలిస్కోప్ గుర్తించిన అలజడి, ఇవన్నీ చెప్పేది ఒక్కటే, సదరు పేలుడు పరమాణు విస్ఫోటనం మూలంగా జరిగిందని. అసలు అలాంటి పేలుడు ఒకటి జరిగిందని తమ ఉపగ్రహం ద్వారా కనుక్కున్నామని చెప్పిన అమెరికా ప్రభుత్వం ఉత్తరోత్తర ఏమైనా వివరణ ఇచ్చిందా, అనుమానం నివృత్తి చేసిందా అంటే మళ్ళీ అదొక పెద్ద గోప్యమైన విషయంగా దాచిపెడుతున్నట్టుగా తోచింది. అమెరికాకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాక్ రుయినా నేతృత్వంలో ఒక పరిశోధన బృందం ఏర్పాటైంది. అమెరికా అధికారులు ఈ సంఘటన ప్రకృతి సహజమైందా అని సదరు బృందాన్ని ప్రశ్నించింది. విచిత్రం ఏంటంటే సదరు పరిశీలక బృందం ఉట్టి నామవశిష్ట బృందం. లోకం కోసం దాన్ని ఏర్పాటు చేశారు. సదరు సంఘటనను విశ్లేషించేందుకు, సదరు పేలుడు కారకులెవరన్నది పరిశీలించేందుకు వారిని అనుమతించనేలేదు. ఆయా సంస్థలు కనిపెట్టిన విషయాల రికార్డింగ్స్ను వారికి అందుబాటులో ఉంచనేలేదు. సిఐఏ రిపోర్ట్లు కూడా ఉన్నాయన్నారు, వాటిని చూపించలేదు. చివరకు రుయినా ప్యానెల్ ఏదో ఒక సూక్ష్మ గ్రహశకలం భూమి వాతావరణంలో పేలిపోయి ఉండే అవకాశం ఉందని, అది కాకుంటే అమెరికా ఉపగ్రహమే పొరబడి ఉంటుందని, దానిలో లోపం ఏర్పడి ఇలాంటి పొరపాటు సంకేతాలు అందించిందని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకా కాంతి వక్రీకరణ చెందినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి సాధారణ తత్వం కనిపించొచ్చని, మనకు మాత్రం డబుల్ ఫ్లాష్ ప్రభావం పరమాణు విచ్ఛిత్తి మూలంగానే ఏర్పడుతుందని తెలుసు కనుక అదే కారణమనే భావనలో తోచుతుందని, మరి ఎవరూ ఈ ప్రయోగం చేయలేదని తెలుస్తోంది కనుక మన ఊహ తప్పని రుయినా ప్యానెల్ వ్యాఖ్యానించింది. ఏ తర్వాత రుయినా ప్యానెల్ చెప్పిన సారాంశం ఏంటంటే అది పరమాణు విస్ఫోటనం కాకపోవచ్చు అని. మీకేమైనా అర్థమైందా? అమెరికా ప్రభుత్వం ఈ ఘటనను పరమాణు విస్ఫోటనం కాదని, ఒక ప్రాకృతిక ఘటన అని శాస్త్రవేత్తల, విషయ నిపుణుల బృందం చేత చెప్పించిందని అనిపిస్తోందా? ఇదే ఇప్పుడు ప్రశ్న. విజ్ఞాన శాస్త్ర విశ్లేషణ కంటే కూడా రాజకీయ ప్రేరేపితమే ఈ విశ్లేషణలో బాగా కనిపిస్తోందని పరిశీలకులు ఆశ్చర్యపోయారు. 4 వేర్వేరు ఆధారాలు విస్పష్టంగా చెప్తున్నా కూడా దీన్ని ప్రకృతి సహజ సంఘటనగా ప్రకటించడమే అమెరికా యొక్క నాయకత్వ కుయుక్తి. సదరు రుయినా ప్యానెల్ని నియమించింది నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. ఆ దేశానికి 39వ అధ్యక్షుడు అతను. ప్రపంచం తన పెత్తందారీ ఆధిపత్యంలో ఉండాలని అమెరికా తహతహలాడుతున్న కాలం అది. ద్విధ్రువ ప్రపంచంగాను, బహుళ ధ్రువ ప్రపంచంగాను కాకుండా ఏకధ్రువ ప్రపంచంగా తాను పెద్దన్నగా ఉండాలని ఉవ్విళ్ళూరుతున్న సమయంలో అమెరికా అధ్యక్షులు, వారి ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతూనే ఉంది. నాటి నుంచి నేటి దాకా ఇదే తంతు. కార్టర్ కూడా ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికాల మీద ఆంక్షలు విధించే యోచన చేస్తున్న కాలమది. వ్యూహాత్మక ఆయుధ నియంత్రణ ఒప్పందం, సాల్ట్ II, కేంప్ డేవిడ్ శాంతి ఒప్పందం, ఈ 2 నెరవేరకుండా పోతే అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ ప్రభావం మసకబారే ప్రమాదం ఉంది. అది అతని అభిజాత్యానికి, ఆ దేశ ఆధిపత్యానికి చెల్లుచీటీ చెప్పినట్లు కాకపోయినా చెల్లు అయితే పడుతుంది. దీన్ని అమెరికా తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఎన్నో కుట్రలు, సందిగ్ధతలు, అనుమానాలతోనే అమెరికా వ్యవహరిస్తుందన్నది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు తరచూ చెప్తూ ఉంటారు.
1979 సెప్టెంబర్ 22 నాటి పేలుడు ఒకవేళ యూఎఫ్ఓ అనే కారణమైతే ఆ సంగతి కూడా తమకు తప్ప మరి ఏ దేశానికి తెలియకూడదనేది అమెరికా ఆంతర్యం. అసలు సంగతిని పక్కదో పట్టించి అదొక ప్రకృతి సహజ సంఘటనగా సాధారణీకరించి అందరూ దాన్ని గురించి పట్టించుకోకుండా చేస్తే ఆనక తన పరిశోధనలు తాను ఏకాంతంగా చేసుకోవచ్చు. ఒక ప్రకృతి ఘటనలో ఇంతటి తీవ్రమైన శక్తి విడుదల కాదని శాస్త్రవేత్తలకు తెలియదా? మీరే చెప్పండి. అయినా కానీ రాజకీయ ఒత్తిళ్ల ముందు శాస్త్రవేత్తల జ్ఞానం తక్కువగానే చూపించబడుతుంది. లేదంటే వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పి ఊరుకోవాల్సి ఉంటుంది. భౌగోళిక రాజకీయాలు వేరు, దేశాల మధ్యన ప్రభావితం చూపించడం కాకుండా దేశీయ వ్యవస్థలను నోరు మెదపకుండా చేయడం వేరు. సరే, రాజకీయాలను పక్కన పెడదాం. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అమెరికా శాటిలైట్ ఏం రికార్డ్ చేసింది? శాటిలైట్ సంకేతాల్ని శాస్త్రవేత్తలు ఏమని విశ్లేషించారు? అవి తెలిస్తే చాలు. డబుల్ ఫ్లాష్ కనిపించడం నిజం. ఆ నిజాన్ని వివరించేందుకు తగిన ఆధారాలు లేవు. అణు విస్ఫోటన దుష్ప్రభావం గురించి ప్రపంచం ఉపేక్షించే రీతిలో నిర్లక్ష్యంగా అయితే లేదు. అణుపరీక్షల నిషేధ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తక్కిన ప్రపంచం చూస్తూ ఊరుకోదని ప్రపంచ దేశాలకు తెలుసు. అలా చేసిన దేశం మొత్తం ప్రపంచంలో ఒంటరిది అవుతుందని కూడా తెలుసు. కాబట్టి అందుకు సాహసించే అవకాశం దాదాపుగా లేదు. సదరు నిషేధ ఒప్పందంలో భూ, వాయు, జల మార్గాల్లో ఎక్కడా పరీక్షలు చెయ్యొద్దని ఉందే తప్ప భూగర్భపు లోతుల్లో ప్రత్యేక బంకర్లలో పరీక్షలు చెయ్యొద్దనే మాట రాయలేదు. దాన్ని సాకుగా చూపించి ఏ దేశమైనా పరీక్షలు నిర్వహిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవ్వదు. అంటే ఒప్పందంలోని ఒక లొసుగు ద్వారా అంతర్జాతీయ నిషేధాల్ని, ఆంక్షల్ని తప్పించుకోవచ్చు. భారత్ నిర్వహించిన మొదటి అణు పరీక్ష కూడా అటువంటిదే. ఈ మార్గం ఇలా ఉండగా అణు పరీక్షల నిషేధాన్ని మాయపుచ్చి పరీక్ష చేయాలనుకున్న దేశం అమెరికా కళ్ళు కప్పి ఇతర దేశాలకు తెలియకుండా తమ దేశంలోని ఏ కొండ కోణంలోనూ భూగర్భ గనుల్లోనూ రహస్యంగా పరీక్షలు నిర్వహించి గప్చుప్గా ఊరుకోవచ్చు. అలా కాకుండా సముద్రంపై అందరూ కనిపెట్టగలిగేలా చెయ్యరు. అంతే కదా? ఇది తర్కమే కదా. డబుల్ ఫ్లాష్ ఏదో ఒక ఉపగ్రహం దృష్టిలో పడకుండా ఉండదు కదా. కాబట్టి ఏదో దేశం సదరు పరీక్ష నిర్వహించడానికి ఉన్న అవకాశాలు చాలా చాలా తక్కువ, దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. కాబట్టి గ్రహాంతరవాసులే ఇందుకు కారణమనే తర్కాన్ని కొందరు లేవదీశారు. గుర్తుపట్టలేని విధంగా మారిన సముద్ర ఉపరితల వాతావరణంలో ప్రవేశించిన యూఎఫ్ఓలు ఆ సమయంలో అక్కడ ప్రయాణించాయని, వాటిలో ఒకటి హిందూ మహాసముద్రంలో కూలి అందులో అణు ఇంధనంతో నడిచే ఇంజన్ పేలి భయంకరంగా విస్ఫోటనం చెందిందని, అమెరికా ఉపగ్రహం రికార్డింగ్ చేసిన డబుల్ ఫ్లాష్ దాని ఫలితమేనని ఆ కొందరు వివరించారు. మొత్తానికి ఇదంతా నిగూఢమైన విషయంగానే ఉంది. అమెరికానే స్వయంగా ఆ యూఎఫ్ఓ గురించి ఎవరికీ తెలియకూడదని దాచిపెట్టినా కానీ అది కూడా నిజమా కాదా అన్నది ఈ రోజుకి తెలియదు. చరిత్రలో మాత్రం ఆ ఘటన వెలా 6911 ఇన్సిడెంట్గా నిలిచిపోయింది. అందరూ మర్చిపోవడం జరిగింది. సదరు విస్ఫోటనం ఏ దేశమైనా నిర్వహించిన అణుపరీక్షయా లేక గ్రహాంతరవాసుల వాహకం కూలి జరిగిన పేలుడా అన్నది నేటికీ సమాధానం లేని ప్రశ్న. ఏంటి, మీకేమైనా సందేహమా? మరి మీ వద్ద ఏమైనా సమాధానం ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.